గిరిజన సమాజానికి సంబంధించిన అమ్మాయి పేద కుటుంబానికి పేద అంటే అతి పేద రైతు తన బిడ్డను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి హాస్టల్లో ఉంచుతూ గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తూ అమ్మాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఎస్ఎస్సిలో టాప్, ఇంటర్మీడియట్లో టాప్ వచ్చి ఈ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడం జరిగింది. ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత డబ్బులు కట్టాలి, అలా 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 సతాయించడం జరిగింది. ఆయన పాప ఉంటూ ఈరోజు ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఏ విధంగానైనా సరే ఈ అమ్మాయిని ఈ కాలేజ్ నుంచి వెళ్ళగొట్టి ఈ సీట్ని అమ్ముకుంటామన్న ఒకే ఒక ఎయిమ్తో ఈ కాలేజ్ యాజమాన్యం మొత్తం అమ్మాయిని ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా టార్చర్ చేయడం వల్ల అమ్మాయి మొన్ననే వచ్చింది అమ్మాయి ఇంటి నుంచి. అయినా కూడా ఆమెను అంటే స్టడీ పరంగా చాలా టాప్, ఇంటి దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. పాపం వాళ్ళకి 3 అమ్మాయిలలో ఈమె టాప్ అమ్మాయి, మంచి చదివే అమ్మాయి, క్లెవర్ అమ్మాయి. ఈ క్లెవర్ అమ్మాయిని కాలేజ్ నుంచి ఏ విధంగానే ఎల్లగొట్టాలన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే బీదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు, మీకు అర్హత లేదన్న ఒక కోణంలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే వీళ్ళు చెప్పే రీజన్ ఏం లేదు. పేరెంట్స్ అంతవరకన్నా కనీసం అక్కడ ఉంచి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళు చూయించి అమ్మాయిని తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి. ఆ రీజన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. మేము వచ్చి ఇంతసేపు అయినా ఏమో అరుస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, యాజమాన్యం లేదు ఇక్కడ. అమ్మాయికి ఏమైందో కూడా తెలియదు. ఏం చిన్న రీజన్, కడుపు నొప్పి వచ్చిందని చనిపోయిందంట అమ్మాయి, సూసైడ్ చేసుకుందంట. కడుపు నొప్పి వస్తే ఎక్కడనన్నా అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు ఎవరైనా సరే. మనం జనరల్గా ఆలోచించినప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కడుపు నొప్పి అనేటువంటిది పెద్ద ఇష్యూ కాదు. ఇలాంటి విషయాలను దాపెట్టేసి ఇప్పుడు ఇక్కడ మాకు ఇలాంటి అంటే ఏం చూపించడం లేదు. మేము సీసీ ఫుటేజ్ చూపించండి అంటున్నాం, హాస్టల్ చూపించండి అంటున్నాం. యజమాన్యాన్ని రండి, మాకు ఏమైంది, ఏం జరిగింది, పాప ఏం అసలు మీతో మాట్లాడింది, ఏం మాట్లాడింది అనేటువంటి మార్నింగ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రూమ్మేట్స్ ఉంటారు. ఆ రూమ్ సో ఇదేదో గందరగోళంగా ఉంది. అంటే ఎవరు బీదవాళ్ళు చదువుకోవద్దు, చదవకుండా ఏదో ఒకటి చేసి సీట్ను అమ్మడం కోసమే ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించి యాజమాన్యం మా దగ్గరికి రాకపోవడానికి ఇప్పటివరకు కూడా సహకరిస్తలేదు. యాజమాన్యం కూర్చుందాం రండి, వాళ్ళ క్లాస్మేట్ని పిలవండి, రూమ్మేట్స్ని పిలవండి, జరిగిన విషయాన్ని మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా సరే పిల్లలు వాళ్ళ రూమ్మేట్స్తో, తోటి వాళ్ళతో వాళ్ళకి జరుగుతున్నటువంటి బాధను చెప్పుకుంటారు. అంటే ఆమెకి ఏం బాధ కలిగింది, అంటే పేరెంట్స్ నుంచి బాధ కలిగిందా, ఇన్స్టిట్యూషన్ నుంచి బాధ కలిగింది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడవచ్చు. కానీ అలాంటి విషయాలు మాట్లాడదామంటే మనకు భాష ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయం పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోకపోతే గిరిజన సమాజం, బంజారా సమాజం కొన్ని గంటల్లోనే ఈ కాలేజీ ముట్టడికి రెడీ అయ్యి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ బంజారా సమాజాన్ని, గిరిజన సమాజాన్ని ఒకటే పిలిపిస్తున్నాం. బంజారా సమాజానికి అన్యాయం జరుగుతుంది, ఎదిరిద్దాం, పోరాడుదాం. మన సమాజాన్ని, మన పిల్లల్ని, దళిత బహుజన వర్గాలందరూ ముందుకొచ్చే విధంగా మన పిల్లల్ని కాపాడుకుందాం. రీసెంట్గా జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రతి కాలేజ్, ఈ కార్పొరేట్ కాలేజీలలో జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. హాస్టల్లోనే జరిగింది సార్ ఇది. పాప మాత్రం ఏం చేస్తలేదు. చిన్న ప్రాబ్లం, మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తారు సార్, కంపల్సరీ చెప్తారు. సార్ ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది. స్కూల్ టాపర్ మా పాప. మా డిమాండ్ ఏం లేదు, మా పాప మాకు కావాలా అంతే. మా పాప మాకు కావాలా. లక్ష కూలి చేసి లక్షన్నర కూలి చేసి నేను 1,15,000 హాస్టల్కి ఫీజు కట్టేసిన, మళ్ళీ జాయినింగ్ ఫీజు చేసిన, అన్ని కట్టిన, కూలి చేసే చేస్తున్నాం మేము. మా భార్యకి ఇట్లా కూలి చేస్తాం, మేము ఇట్లా కూలి చేసి ఆమెకు ఎప్పుడు కావాలో 500, 1000 పంపిస్తాం. వాళ్ళ ఫోన్లు వచ్చి వేరే పనులు పంపిస్తున్నాం మేము. ఆగితో చంపేసినాక ఫోన్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్ తీసుకెళ్ళి సార్ వాళ్ళు చెప్పాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.